కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల గదులను శుభ్రం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ జెడ్పీ ఉన్నత పాఠశాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు, సామాజిక సంస్థల సభ్యులతో కలిసి టిఫిన్ బైఠక్ లో పాల్గొని రేకొండ పాఠశాల శుభ్రత గురించి చర్చించారు. రాజకీయాలకు అతీతంగా పాఠశాలను శుభ్రం చేసుకోవాలని కోరారు. తాను ఎంపీ అయ్యాక సమాజ సేవకే ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించారు. మోడీ గారు 12 సంవత్సరాలు విజయవంతంగా ప్రధానిగా పాలన కొనసాగించే సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా రైతు సమ్మేళనం కానీ, యువ సమ్మేళనం కానీ, మేధావుల సమ్మేళనం కానీ, అభివృద్ధి కార్యక్రమం పరిశీలించడం కానీ, వివిధ ప్రాంతాలను సందర్శించడం కానీ, ఇట్లా అన్ని వర్గాలను కలవడం కానీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇక్కడ ఒక వినూతంగా మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. స్వచ్ఛ పాఠశాల ఈ నెల 10వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వము పాఠశాలను తిరిగి తెరవాలని చెప్పి ఆదేశించింది. కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల తరగతి గదులను క్లీన్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. స్వచ్ఛ పాఠశాల పేరుతో తరగతి గదులు శుభ్రం చేయడం. దీన్ని రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛత సంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు కానీ, అక్కడ యువత కానీ, స్థానిక ప్రజలను అందరినీ ఇన్వాల్వ్ చేసి ఎక్కడ కూడా పార్టీ కండువ కానీ, పార్టీ సింబల్ కానీ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్నా కూడా దాన్ని వెంటనే తొలగిస్తాం. ఇక్కడ ఉండదు కూడా. అది రాజకీయాలకు అతీతంగా ఈ సేవా కార్యక్రమాన్ని ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛ పాఠశాల పేరుతో ఈ వినూత్న కార్యక్రమం తీసుకుంటాం. దానిలో భాగంగా ఈరోజు దాదాపు అన్ని పాఠశాల కేంద్రాల్లో టిఫిన్ బైఠక్, ఏదో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం అంటే తూతుమంత్రంగా మీడియా కోసము, సోషల్ మీడియా కోసము, దానికోసం కాకుండా ఈరోజు అన్ని పాఠశాలలో స్థానిక ప్రజలతో కలిసి, స్వచ్ఛ సంస్థలతో కలిసి కార్యకర్తలందరూ కూడా టిఫిన్ బైఠక్ వాళ్ళ ఇంటి నుంచి సొంతంగా టిఫిన్ తీసుకొని వచ్చి తయారు చేసుకొని వచ్చి కూర్చొని ఆ పాఠశాల ప్రాంతాన్ని పరిశీలించడం, రేపు కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేయడం, ఏ క్లాస్ రూమ్కి ఎవరెవరు ఇన్ఛార్జ్, ఎంతమంది కార్యకర్తలు ఇది, ఎంతమంది ప్రజలను ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ఒక ప్లాన్ చేయడానికి ఈరోజు టిఫిన్ బైఠక్ కార్యక్రమం కూడా పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా పూర్తి స్థాయిలో నిర్వహించుకోవడం జరిగింది. రేపు శుద్ధి కార్యక్రమం, దాంతోపాటు 16వ తారీఖు నాడు ఆయా గ్రామాల్లో వచ్చిన